హైదరాబాద్ లవ్ జిహాద్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బిగ్ టీవీతో బాధితురాలు మాట్లాడింది. 2016లో ఫహద్ను వివాహం చేసుకున్నానంటుంది. అప్పటి నుంచి ప్రతిరోజు టార్చర్ పెట్టాడంటుంది. ఇక మతం మారాలని ఒత్తిడి చేశాడంటుంది బాధితురాలు. ఏడాది నుంచి వేరే అమ్మాయితో ఉంటున్నానంటూ బాధితురాలు చెప్తుంది. ఇక కరాటే కళ్యాణ్ సహాయంతో వేరే అమ్మాయితో నగ్నంగా ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామంటుంది. ఫహద్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్తో సహా అన్నీ ఫేక్ అంటుంది. అతడు దేశాన్ని విడిచిపెట్టి పాకిస్తాన్కు వెళ్ళిపోవాలంటూ బాధితురాలు చెప్తుంది. బాధితులకి ప్రాణహాని ఉందంటూ కరాటే కళ్యాణ్ చెప్తోంది. పోలీసులు బాధితురాలకి న్యాయం చేయాలంటూ కరాటే కళ్యాణ్ కోరుతోంది. నిందితుని తిరిగి పాకిస్తాన్కు పంపాలంటూ కరాటే కళ్యాణ్ డిమాండ్ చేస్తుంది. మొత్తం మీద పాకిస్తాన్ యువకుడి ట్రాప్లో పడిన ఒక యువతి లవ్ జిహాద్ కేసులో చిక్కుంది. బంజారాహిల్స్లో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ అంశంపై కరాటే కళ్యాణి ఆమెకు మద్దతుగా నిలుస్తోంది. ఇక బాధితురాలు ఈ అంశానికి సంబంధించి బిగ్ టీవీతో మాట్లాడింది. కరాటే కళ్యాణ్ కూడా బిగ్ టీవీతో కొన్ని విషయాలు పంచుకుంది. ఒకసారి బాధితురాలతో పాటు కరాటే కళ్యాణి ఏం మాట్లాడిందో చూద్దాం. ముస్లిం అతను ఒక హిందువుని ప్రేమిస్తున్నాను అంటూ పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కానీ ఇప్పుడు వదిలేసి ఇంకొక మహిళతో కూడా సహజీవనం చేస్తున్నాడు అంటూ కూడా ఒక మహిళ పోలీస్ స్టేషన్ మెట్లయితే ఎక్కడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు అంటే ఇది ఒక తరహాలో చూసుకుంటే కేరళ మూవీ అనేది కొట్టేసినట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. కేరళ మూవీలో కూడా చూసుకోవచ్చు, హిందువులని ముస్లింలు మా మతంలోకి వచ్చేయండి బాగుంటుంది అది అని చెప్పి వాళ్ళకి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకొని ఇతర దేశాలకు కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సేమ్ అలాంటి తరహాలోనే ఉంది అని కూడా అనుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు మనతో పాటు బాధితురాలు కీర్తి ఉన్నారు, తనకి సపోర్ట్ చేస్తున్న కరాటే కళ్యాణి గారు కూడా ఉన్నారు. ఒకసారి బాధితురాలతో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎలా పరిచయం అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఎలా పరిచయం మీకు ఆయనకి? నాకు 2011లో నేను 24/7 అనే కంపెనీ కస్టమర్ సర్వీస్ కంపెనీలో పనిచేస్తున్నానండి. అప్పుడు 2011లో తను కూడా జాయిన్ అయ్యాడు. 2012 నుంచి ఒక ఎంప్లాయీ లాగానే తెలుసు. అలా 2013 నుంచి పరిచయం పెంచుకున్నాను. 2016లో నాకు తనతో పెళ్ళి అయింది. దెన్ మాకు 2018 పెళ్లి చేసుకున్నారా లేకపోతే ఇంట్లో చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక డివోర్స్ అయిపోయి ఒక పాప ఉంది. ఇప్పుడు ఇంకో అతను వచ్చేసి నేను లైఫ్ ఇస్తాను వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి మాట్లాడిస్తుంటే ఒక ఫ్యామిలీ కూడా ఓకే ఫైన్ ఫ్యామిలీ అగ్రీ చేసి చేస్తుంది, వాళ్ళ ఇంట్లోనే పెళ్లి చేస్తున్నారు కాబట్టి అలా అని మా ఫ్యామిలీ కూడా అగ్రీ చేసుకున్నారు. అంటే మామూలుగా అప్పటికి మీకు తెలుసా ఆయన ముస్లిం అన్న విషయం? ముస్లిం అనే విషయం తెలుసు, ఎందుకంటే పేరుతోనే తెలిసిపోతుంది కదండి, అలా తెలుసు. సో ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య 10 ఏళ్ళ జీవితం ఎలా ఉండేది? ప్రతిరోజు నరకం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని ఏదో ఒకటి చెప్పారు, అది చెప్పారు, నువ్వు ఇలా బట్టలు వేసుకున్నావు, నువ్వు అలా బట్టలు వేసుకున్నావు అనే ఏదో ఒక మాట మీద వంక మీద నన్ను కొట్టడం చేయడం ఇలాంటివి జరిగేది. ఇంట్లో ఒక నయా పైసా ఇచ్చేవాడు కాదు, అన్నీ నేనే చూసుకోవాలి. పిల్లల్ని చదివించడం కానీ, ఇంటికి రెంట్ కట్టడం కానీ, ఎలక్ట్రిసిటీ, గ్రోసరీ అన్నీ నేనే చేసుకునేదాన్ని. అన్నీ నేనే చూసుకున్నానండి ఇప్పటిదాకా. అంటే పెళ్ళైన తర్వాత మీరు ఇక్కడే ఉన్నారా లేకపోతే పాకిస్తాన్ వెళ్ళటం కానీ అలాంటివి ఏమన్నా జరిగేదండి? నేను ఇక్కడే ఉన్నాను, పాకిస్తాన్కి ఏం వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నానండి. అంటే మీతో గొడవ పడే విధానం అదంతా కూడా ఇంట్లో డబ్బులు వీటి గురించేనా లేకపోతే పాకిస్తాన్ వెళ్ళిపోదాం మతం మార్చుకో లేకపోతే ఇంకేదన్నా విషయం? మతం అయితే మార్చుకోవడానికి ఆల్రెడీ కండిషన్ పెట్టేసి నా మతం మార్చే నాతో పెళ్లి చేసుకున్నాడు. ఒక 3 years నుంచి నాతో ఉండి నన్ను బాగానే వాడుకొని ఇప్పుడు పెళ్ళి అన్నప్పటికీ మతం మార్చుకుంటేనే పెళ్లి చేసుకుంటాను, నీ కూతుర్ని కూడా మార్చాలి అది ఇది అని చెప్పేసి బాగా ఫోర్స్ చేశాడు. అంటే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అండి, అంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ కండిషన్ ముందే మీరు 3 years కలిసి ఉన్నారా? కలిసి మేము 3 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నామండి. పెళ్ళికి ముందు నేను కన్వర్ట్ అవ్వాలని కండిషన్ తర్వాత చెప్పాడు. ఓకే, ఆ తర్వాత బాబు పుట్టడం, తర్వాత పెళ్ళైన తర్వాత బాబు పుట్టాడు. ఓకే, తర్వాత నుంచి ఎలా ఉంది మీ లైఫ్? అంటే ఏదో ఒక దీంతోని టార్చర్, హరాస్మెంట్స్, ఎమోషనల్, ఫిజికల్, ఇప్పుడు రిలీజియస్ టాక్స్ కానీ అలాంటివి కానీ కూడా చాలా తీసుకొచ్చేసి ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవుతానని ఆ రియాక్షన్ మీద మళ్ళీ వాడు రియాక్షన్ చేయడం, నేను ఏది సపోర్టివ్గా మాట్లాడలేను, అలా చేయలేను. కాబట్టి అయితే మీరు మతం మార్చుకుంటాను అని చెప్పిన తర్వాత మతం మారిన తర్వాత మరి అతని దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ కానీ ఏమన్నా? నథింగ్ అండి. ఇప్పుడు ఎవరైనా మతం మార్చి వచ్చారు, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారు, మన ఇంట్లో సాంప్రదాయాలు తెలియదు, మన ఇంట్లో పూజలు తెలియదు అంటే మనం ఏం చేస్తాం, చెప్తాం కదండి, దగ్గరుండి చెప్తాం, కూర్చోబెట్టుకొని నేర్పిస్తాం. కానీ వాళ్ళు చేసేది ఏం అలాంటివి ఏం లేదండి. వాడు ఏం చెప్పలేదు, ఏం నేర్పించలేదు, ఎలాంటిది ఏం ఉండదు. ఏది వచ్చినా కుక్కలకో కల్మా ఒక్కటే అది అప్పుడు చదివించిందే, దాని తర్వాత ఏం నేర్చుకోలేదు నేను. ఓకే, అంటే
మారాల్సిన అవసరం వచ్చింది అనుకోవచ్చు, మీకు మతం మారాల్సిన అవసరం వచ్చిన తర్వాత మీ లైఫ్ కూడా సేమ్ అలానే ఉంది. మతం మారింది కానీ మీ ఆ సిచ్యువేషన్స్ మారలేదని చెప్పొచ్చు. మరి పిల్లల పట్ల ఏ విధంగా ఉండేది? నా కొడుకు మొన్న కింద పడి ఫ్రాక్చర్ అయిందండి. వాడికి హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక చిన్న సర్జరీ చేసి రాడ్ అవన్నీ వేయించి వాడికి పిఓపి చేసి తీసుకొచ్చాను. మొన్న చేశారు. దాని తర్వాత ఇవాళ నేను డిశ్చార్జ్ చేసి తీసుకొస్తే నెక్స్ట్ డే వాడిని కుక్కను బాదినట్టు బాదాడండి. ట్యాబ్ అడిగాడు, ట్యాబ్ ఇవ్వను అని నేను చెప్పాను, వాడు చెప్పాడు. వాడు కొంచెం జిద్దు చేస్తాడు. ఒక 7.5 years బాబు వాడు. ఆబ్వియస్లీ వాడు ఒక్కడే చిన్నోడు కాబట్టి బాగా గారాబంగా పెరిగాడు. అందుకని చెప్పేసి వాడు జిద్దు చేస్తే వాడు చెయ్యి ఇరిగిందని చూడలేదు, వాడు హాస్పిటల్ నుంచి వచ్చినని చూడలేదు, బాగా బాధేస్తాడు వాడు. అంటే మీ ఇద్దరు పరిచయం 10 ఏళ్ళ? అవును. ఈ 10 ఏళ్లలో 13 years. ఈ 13-14 yearsలో మీ ఇద్దరి మధ్య ఏ రోజు కూడా సఖ్యత లేదు, గొడవ పడుతూనే ఉన్నారు. అయితే నేనే వెళ్ళి సారీ చెప్పాలి, నేనే ఎలా అంటే నేనే లొంగిపోవాలి. నువ్వు ముందు నుంచి లొంగాలి, నేను లొంగను. నువ్వే ఒక బానిసలుగా ఉండాలి, ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో, అలాంటి మాటలు. అయితే ఈ 13-14 yearsలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం కానీ లేకపోతే మీ ఇంట్లో చెప్పడం, వాళ్ళ ఇంట్లో చెప్పడం ఎందుకని? ఆల్రెడీ డివోర్స్ అయినప్పుడు ఇంకోసారి వెళ్ళి ఎలా చెప్తారండి? ఒకసారి డివోర్స్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పానండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాను, వాడు చీట్ చేశానని చెప్పాను. వాళ్ళ అమ్మ ఏం చేసింది? ఏం చేయలేదు, ఇంకా సపోర్ట్ చేస్తుంది వాళ్ళ అమ్మ వాడికి. అలాంటప్పుడు ఏం చేయగలుగుతాం మేము? అయితే ఇప్పుడు ఎందుకు పోలీస్ మెట్లు ఎక్కారు? అంటే నేను రాత్రి కూడా ఇష్యూ అవ్వటం మనం నైట్ ఇష్యూ జరిగింది. కానీ వీడు నన్ను ఆల్రెడీ 1.5 year నుంచి చీట్ చేస్తున్నాడు అండి. 1 year నుంచి చీట్ చేస్తున్నాడు. ఆల్రెడీ నేను రెడ్ హ్యాండ్గా పట్టాలని నేను ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే రెడ్ హ్యాండ్గా పడితేనే నాకు ప్రూఫ్ ఉంటుంది. ఎందుకంటే నా లైఫ్, నా పిల్లల లైఫ్ కూడా డిపెండ్ ఉంటుంది కదా దాని మీద. అందుకని చెప్పేసి నేను ప్లాన్ చేశాను. కళ్యాణి గారిని కలిశాను, వాళ్ళతో మాట్లాడాను. దాని తర్వాత వాడిని వెళ్ళి ఆ అమ్మాయితో ఉండగా నేను వెళ్ళి వాడిని రెడ్ హ్యాండ్గా పట్టానండి వాళ్ళ ఇంట్లో. మీకు ఎప్పుడు తెలిసింది అతను ఇంకొక అమ్మాయి ఎఫ్ఐఆర్లో ఉన్నాడు? అంటే తను ముస్లిమా లేకపోతే తను హిందూ? అమ్మాయి ముస్లిం అండి. నేను ఆ అమ్మాయి వీడు ఒకటే కంపెనీలో, సీపాల్ అనే కంపెనీలో ఆల్మోస్ట్ 1.5 year పని కూడా చేశామండి. అమ్మాయికి నేను వైఫ్ అని తెలుసు, మాకు పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారని తెలుసు. అన్నీ తెలిసి కూడా వాడు కావాలని వాడి వెనకాల పడింది, వీడు దాని వెనకాల పడి ఈ లెక్కల దాకా చేశారండి. నాకు తెలిసినప్పుడు రీకన్సైల్ చేశాను. 2 weeks బాగున్నాడు, 3rd week మళ్ళీ వెళ్ళిపోయాడు. ఏప్రిల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేశాను. అప్పుడు కూడా రీకన్సైల్ చేశాడు. ఒక 2 weeks బాగున్నాడు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇన్నిసార్లు ఛాన్సెస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఛాన్స్ ఇవ్వలేము కాబట్టి నేను ఇంకా ఫైనల్గా ఒక స్టెప్ తీసుకోవాలని నిన్న డిసైడ్ అయ్యి అది చేసేసాను. సో నిన్న వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ అమ్మాయి విషయం గురించి కూడా మీకు అనేక సార్లు గొడవ కూడా జరిగింది. అయితే ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు? వాడు పాకిస్తానీ కాబట్టి వాడు వెళ్ళిపోవాలి. వాడు పాకిస్తానీకి వెళ్ళిపోవాలి. వాడు చేసిన అన్ని క్రైమ్ ఏదైతే ఉందో, ఫోర్జరీలు చేశాడో, వాడు ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ ఏదైతే చేశాడో, వాడు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ ఫోర్జ్డ్ అండి. అన్ని డాక్యుమెంట్స్ కూడా ఫోర్జ్ వాడిదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది కూడా ఫోర్జ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సిటిజన్షిప్ రాకముందే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి అన్నీ ఉందండి. వీళ్ళని అందరినీ ఎలాగైనా శిక్షించాలి, గవర్నమెంట్ కఠినంగా శిక్షించాలి, వాళ్ళని రిటర్న్ పంపించేయాలి. అంటే ఓకే, మామూలుగా మీరు చదువుకున్నప్పటికీ కూడా డివోర్స్ కాబట్టి ఒకరు లైఫ్ ఇస్తున్నారంటే నమ్మడం జరిగింది. నమ్మిన ఇన్ని సంవత్సరాలు కూడా మీరు ఏ రోజు కూడా సుఖంగా సంతోషంగా ఉన్నది కూడా లేదు, మీ పిల్లలు కూడా ఇంక్లూడింగ్. అయితే ఇప్పుడు మీరు పోలీస్ మెట్లు ఎక్కారు, మీకు న్యాయం కావాలని. మరి ఇప్పటికీ కూడా అంటే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నది ఓకే, మీ బాధ, మీ ఇష్యూ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వైరల్గా మారింది. కాబట్టి ఇప్పటికీ కూడా మీరు ఈ బుర్ఖాలోనే ఉండడానికి గల రీజన్ ఏంటి? ఇప్పుడు నన్ను ఈ రిలీజన్కి తీసుకొచ్చిన అతను తనే రీజన్గా ఉండాలి కదా ఇది నేను తీయడానికి కూడా. వాడు వస్తే వాడు ముందు తీసేసి వాడికి ఇచ్చేస్తా. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, టు హిజ్ రిలీజన్, టు హిజ్ ఇస్లాం, వాట్ ఎవర్ ఇట్ ఇస్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, అంతే. పోలీసులు ఏం చెప్తారు దానికి? వాళ్ళు ఆల్రెడీ సెక్షన్స్ రాసేసుకున్నారు, ఆల్రెడీ వాళ్ళు రిమాండ్లో తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇంకా. అవునండి. అంటే ముందు నుంచి కూడా ఈవిడికి సపోర్ట్గా ఉన్న కరాటి కళ్యాణి గారు కూడా ఒకసారి మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం.
మేడం ముందు నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నాను, నైట్ కూడా మీరు ఇంటి దగ్గరే ఉండి మొత్తం సపోర్ట్ చేయడం జరిగింది. మీకు ఎలా తెలిసింది? తను వచ్చి నన్ను అప్రోచ్ అయింది. తను అడిగినప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా తను చెప్పడం ఏంటంటే ఇట్లా నా ప్రాబ్లం అని చెప్పింది. సో ఆ ప్రాబ్లంలో జెన్యూనిటీ కనిపించింది. నేను ఆమెకు సపోర్ట్ చేశాను. సో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాము, అప్పుడు దొరుకుతాడని చెప్పేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఎప్పుడైతే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం బంజారాహిల్స్ పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాలి, ఈమె ఇక్కడ ఏ రెసిడెంట్గా ఉంది కాబట్టి. కానీ ఇక్కడ అప్పచెప్తున్నామని చెప్పి వాళ్ళు ఏం చేశారో తెలియదు. వాడు ఇంటి దగ్గర కనిపించాడు మాకు అర్ధరాత్రి 3 గంటలకి. ఇక్కడ మేము కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం, అప్పటికి రాస్తూ ఉన్నాం. 3 o'clockకి వాడి ఇంటి దగ్గర వాకింగ్ చేస్తూ కనిపిస్తే మేము ఇమ్మీడియట్గా మళ్ళీ మాతో పాటు పెట్రోలింగ్ మ్యాన్ ఉంది. సో వీళ్ళకి పిలిచి సార్ వీడే సార్ వీడిని వదిలేసినట్టున్నారు, వీళ్ళు లేడని చెప్పి ఇమ్మీడియట్గా తీసుకొచ్చి మేము అప్పచెప్పినాం. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది, రిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం అంతా మ్యాటర్ తెలుసు. ఆడు పాకిస్తానీ అన్నది, పాకిస్తానీ రిలీజన్కి వాళ్ళు కట్టుబడి ఉన్నారని, వాళ్ళ తరగతి ఐడెంటిటీ అక్కడే ఉందని, పూర్వ నేషనాలిటీ ఏది అంటే ముందు బిఫోర్ నేషనాలిటీ ఏది అంటే పాకిస్తాన్ అని రాసింది. వాళ్ళు అప్లై చేసిన దానిలో కూడా. సో వాళ్ళే అప్లై చేశారుగా, వాళ్ళు ఒప్పుకున్నారుగా. మరి పాకిస్తాన్ కాదని ఎట్లా అంటాం మనం? వాళ్ళు బిఫోర్ ఎవరిది ఐడెంటిటీ ఇప్పుడు ఇండియన్ సిటిజన్ అయిపోవడానికి నువ్వు తీసుకోవడానికి నీకు ముందు ఎప్పుడు నువ్వెవరు అంటే పాకిస్తాన్ అని రాశారు. ఇందులో క్లియర్గా ఉంది, క్లియర్గా ఇదిగోండి ఇక్కడ ఉంది, బిఫోర్ ఇక్కడ ఉంది కదా సో ఇక్కడ చూడొచ్చు మనకు క్లియర్గా. ఏముంది ఇక్కడ చూసారా? నేషనాలిటీ ఏముంది? ఉందా నేషనాలిటీ? ఉందా లేదా? కనిపించిందా? ఇప్పుడు మామూలుగా ముందు నుంచి కూడా మీరు ఈ కేసు మీకు సంప్రదించడం కూడా ఇదంతా కూడా మనం చూడడం జరిగింది. అమ్మ ఒక నిమిషం, అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అసలు? ఇప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళు ఉన్నారండి కార్ఖానాలో, అక్కడే ఉంటుంది. కాకపోతే ఏంటంటే నిన్న నైట్ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేమందరం వచ్చి ఆమె సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆమెకు థ్రెట్ ఉంది. సో పోలీసులు ఇంకా ఆమెను కొంచెం అబ్జర్వ్ చేస్తుంటారు, వాళ్ళ మనుషులు వాళ్ళ ఫ్యామిలీని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లం లేదు, ఈ ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు నేనైతే ఆమె వెనక ఉంటాను, ఆమె కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే మేము ఒప్పుకోము. భారతదేశంలో ఆగస్టు 15 నాడు ఆమెకు స్వాతంత్రం వచ్చింది. ఒక విధంగా చెప్పాలి అంటే ఒక అబ్బాయి ఇక్కడ వచ్చి ఆమెను మోసం చేసి అన్ని రకాలుగా వాడుకొని అన్ని రకాలుగా చీట్ చేసి ఈ అమ్మాయిని ఇంత ఇబ్బంది చిత్రహింసలు పెట్టిన వాడు ఇక్కడ ఉండడానికి పనికిరాడు. వాడు ఇండియాలో ఉండకూడదు. వాడి నేషనాలిటీ ఎక్కడుండి అక్కడ పోవాలి, వాడు ఎక్కడ పోవాల్సిందే. ఇక్కడ ఉండడానికి పనికిరాడు. వాడికి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు కావాలి. ఈ అమ్మాయి ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని ఇబ్బందులు పడదు ఆమెకు తెలుసు, మేము చూసాము, ఆమెకు చూపించింది ప్రూఫ్స్. సో ఇంకొక అమ్మాయితో మోజు తీరిన తర్వాత ఇంకొక అమ్మాయి కావాలి, మోజు తీరిన తర్వాత ఇంకొక అమ్మాయి కావాలంటే ఇంకేం పని లేదా ఇండియాలో అమ్మాయిలకి? ఎవరిని పడితే వాళ్ళు మోసం చేసేస్తావు. అమ్మాయికి ముందు మ్యారేజ్ అయిందని తెలుసు, డైవోర్స్ అయిందని తెలుసు, నువ్వే ట్రాప్ చేస్తావు, నువ్వే మళ్ళీ పిల్లోని కంటావు, మళ్ళీ కన్నాక మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వదిలేస్తావు. ఎవడరా నువ్వు అసలు ఇక్కడ రానికి? నువ్వెవరు అసలు ఇక్కడికి వచ్చి అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి? ఎక్కడి నుంచి నేషనాలిటీ ఎక్కడుంది నీది? నువ్వు పాకిస్తాన్ అని చెప్పి క్లియర్గా మాకుంది, మా దగ్గర ప్రూఫ్స్ తీసుకొస్తాం. సో నువ్వెవడవు అసలు ఇక్కడ వచ్చి మా పిల్లని ఇది చేయడానికి? కబడ్దార్, ముందు నీ పోవాల్సిందే, నీకు జరగాల్సింది జరుగుతుంది సార్. అయితే ఇప్పుడు తనని పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగిందంటే పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ ఎప్పటికైనా సరే అతని నుంచి మీకు థ్రెట్ ఉంది అంటూ కూడా కళ్యాణి గారు చెప్తున్న పరిస్థితి ఏ విధమైన? వాడు నన్ను చంపుతా అని చెప్పాడు. నేను చంపేస్తాను, ఇస్తే నువ్వు డివోర్స్ ఇవ్వు, లేదా నేను చంపైనా నేను తీసుకుంటాను అని నాకు థ్రెట్ ఉంది. ఇప్పుడు అదే కాకుండా నా ఫ్యామిలీకి కూడా ఉంటుందండి, పిల్లలకి కూడా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ నుంచి నాకు థ్రెట్ ఉంటుంది. వాడి వల్లనే కదా, వాడి ఫ్యామిలీ నుంచి కూడా నాకు థ్రెట్ ఉంటుంది. మొత్తానికి మీరు ఏం చెప్తారు అంటే అతనికి వాడికి శిక్ష పడాలి, వాడి శిక్ష పడాలి, వాళ్ళ ఫ్యామిలీని వాడిని పాకిస్తాన్కి వాపస్ పంపించేయాలి. ఇంకా వేరే అమ్మాయిలు చదువుకున్న నాలా మూర్ఖులుగా కాకండి ప్లీజ్. ఏ ముస్లిం అబ్బాయి ట్రాప్లో మాత్రం మీరు పడకండి. It is waste, it is shit. They will only cheat you and they will throw you like one piece of paper. So please don't fall in the trap. Thank you. సో చూడొచ్చు, తను ఇప్పటికీ కూడా కోరుకుంటుంది ఒకటే, అంటే ఒక ముస్లింని నమ్మి నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, ఎవరు కూడా అలా చేయకూడదు. అందులో అతను నాతోనే కాదు వేరే వాళ్ళతో కూడా రిలేషన్లో ఉన్నాడు. ఆ విషయం నాకు 1 year ముందే తెలిసి నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి కరాటి కళ్యాణి గారి హెల్ప్ తీసుకున్నాను అంటూ కూడా తను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇంకోటి తనకి ఆ ఫ్యామిలీ నుంచి అతని నుంచి కూడా థ్రెడ్ ఉంది కాబట్టి నేను ఎప్పుడు తోడుగా ఉంటానంటూ కూడా కరాటి కళ్యాణి గారు చెప్తున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా కేసు నమోదు చేశారు ఏంటనే విషయాలు కూడా తెలుసుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ హరీష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.